మనం అడిగినటువంటిది అందరూ ఒక్క నిమిషం ఆగండి. 28 కిలోమీటర్లు ఎందుకు మారింది అనేటువంటిది కూడా మీరు అందరూ అడిగినటువంటిది. 40 కిలోమీటర్ల కంటే తక్కువ వచ్చింది ఎందుకనేటువంటిది కూడా మన ఆబ్జెక్షన్ లో చెప్పాము. రెండోది ఏం అడుగుతున్నామంటే ఇంకా అయిపోయింది టైం అని సార్ అన్నాడు. అయిపోవడం కాదు, రైతుల దగ్గరికి నువ్వు అలైన్మెంట్ ఇప్పుడు ఇచ్చేసి ఇక అయిపోయింది అని అంటే కుదరదు. ఖచ్చితంగా రైతుల యొక్క అభిప్రాయాలన్నింటినీ తీసుకోవాలి. రెండోది ఏంటంటే అలైన్మెంట్ మీదనే ఆయన చెప్పింది. ల్యాండ్ యాక్విజిషన్ భూమి సేకరణ ఏదైతుందో భూ సేకరణకు సంబంధించి ఖచ్చితంగా గ్రామ సభ జరగాలి. దీనికోసం కూడా గ్రామ సభ జరగాలి. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు వస్తుందో దానికోసం గ్రామ సభ జరగాలి. భూమి సేకరణ కోసం కూడా గ్రామ సభ జరగాలి. వాటన్నింటిని కూడా మనం అడుగుతున్నాం. రైతుల యొక్క అభిప్రాయాన్ని మళ్లీ తీసుకోవాలి. ఇది మాత్రమే సరిపోదు అనేటువంటిది కూడా మన డిమాండ్. ఈ రోజు శాంతియుతంగా మనం అడుగుతున్నాము. ప్రభుత్వం గనక అధికారులు గనక లేదు మేము ఆల్రెడీ ఇచ్చేసినాము, అయిపోయింది, ఉత్తర భాగం అయిపోయింది, దక్షిణ భాగం మాత్రమే మిగిలిందనంటే ఖచ్చితంగా ఉత్తర భాగమైనా దక్షిణ భాగమైనా ఏ ఒక్క రైతు కూడా చట్టానికి విరుద్ధంగా అన్యాయానికి గురైతే సహించేది లేదు. ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది ఈ రోజు శాంతియుతంగా చేసినటువంటి ఆందోళన భవిష్యత్తులో అవసరమైతే ఢిల్లీ తరహా రైతాంగ ఉద్యమం తరహా నిరవధికంగా కూర్చుంటామనేటువంటిది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆ సోదరులారా, ఇంతకుముందు అబ్జెక్షన్ సంబంధించినటువంటిది డేట్ అయిపోయిందని అధికారులు చెప్తున్నారు. కింది స్థాయిలో మొత్తం కూడా జిల్లా కలెక్టర్లు గాని ఎంఆర్ఓలకు అబ్జెక్షన్స్ కు టైం పెంచాలనేటటువంటిది ఈ రోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ధర్నా అనంతరం కూడా రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు అట్లానే సాగర్ గారు మిగతా పెద్దల నాయకత్వంలో మళ్లీ అధికారులని కలిసి ఆ యొక్క అబ్జెక్షన్స్ కోసం డేట్ పెంచాలనేటటువంటిది కూడా మనం డిమాండ్ చేస్తాము. ఇప్పుడు ఏదైతే అధికారులు చెప్తున్నారో ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో ఉంటే రైతుల యొక్క డిమాండ్లని, రైతు యొక్క విన్నపాన్ని మన్నించేటటువంటి పద్ధతులలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే పద్ధతి అవలంబించాలనేటటువంటిది అధికార యంత్రాంగాన్ని సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీగా చెప్తున్నాము. అట్లానే సీఎం దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా ఈ యొక్క డిమాండ్లన్నింటినీ కూడా సిపిఎం పార్టీ తీసుకెళ్తుంది. సీఎం గారు కూడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి. సీఎం గారికి ఇది లేదు, నాకు సంబంధం లేదన్నటువంటి పద్ధతులలో ఈ సందర్భంగా కొన్ని వార్తలు వినొస్తున్నాయి. అది కాదు, ప్రత్యక్షంగా సీఎంఏ జోక్యం చేసుకుని అలైన్మెంట్ విషయంలో గాని రైతు యొక్క ప్రతి డిమాండ్ విషయంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలి. మీరందరూ కూడా ఆశిస్తున్నారు అధికారి గారికి ఏదో చెప్తే అయిపోతుంది అనేది. ఇక్కడ ఎన్ని చెప్పినా వాళ్ళకి వినబడదు. వినబడాల్సింది ముఖ్యమంత్రికి వినబడాలి, వినబడాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి వినబడాలి. అట్లా వినబడేటటువంటి పద్ధతుల్లో భవిష్యత్తులో మన క్షేత్రస్థాయిలో భూమి మీద ఉండి ఆ భూమి పైన పోరాటం చేయాలి. పోరాటమే ఏకైక మార్గము. ఆ పోరాటానికి నాయకత్వం వహించేటటువంటి దమ్ము, ధైర్యం సిపిఎం కుంది. రైతాంగానికి అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా రైతు గెలిచే వరకు రైతు వెంబడ నిలబడుతుంది, రైతుని గెలిపిస్తుంది. ఆ పని సిపిఎం పార్టీ చేస్తుంది. ఆ మనోధైర్యంతో మీరందరూ కూడా ఎప్పుడు పిలిచినా, ఏ కార్యక్రమం ఇచ్చినా మీరందరూ కూడా ప్రత్యక్షంగా పోరాటాల్లో ఉండాలని ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు, రైతాంగానికి, మహిళలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, పోలీస్ యంత్రాంగానికి మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంతతోటి ముగించనైనది ప్రకటిస్తున్నాం.